ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. ఏపీలో ఎక్కడా లేని విధంగా మన ప్రాంతంలో దివ్యాంగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ ని ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో దివ్యాంగుల గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. దివ్యాంగుల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన ఆయన వాటి పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. కర్నూలు నగరంలోని పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ దాడులు చేశారు. గోబీ సెంటర్లో తనిఖీలు చేపట్టారు. చైనా ఉప్పు వినియోగించడం వల్ల ప్రాణాంతక వ్యాధులు వస్తాయన్నారు. నిషేధిత కలర్స్ ని సైతం వినియోగించొద్దని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులకు తెలిపారు. లేకుంటే కేసులు నమోదు చేస్తామని రాజగోపాల్ హెచ్చరించారు. చైన్ స్నాచింగ్, ఫేక్ నోట్లను చెలామణి చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 35 లక్షల విలువ చేసే 304 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 35,500 రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ జగదీష్ తెలిపారు. వారు కంబదూరికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. దొంగలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. విజయవాడ కనకదుర్గమ్మను తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దర్శించుకున్నారు. దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు చీరాల హైవేపై పెంపుడు కుక్కతో వెళ్తుండగా అది డ్రైవర్ను తాకటంతో కారు అదుపు తప్పింది. ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్న పిల్లల నుంచి యువకుల వరకు డ్రగ్స్ వినియోగిస్తే జరిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని గుడివాడ ఎమ్మెల్యే రాము అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో వెనిగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ అవేర్నెస్ ఫర్ స్టూడెంట్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్ కి దూరంగా ఉండాలని ఎమ్మెల్యే రావు సూచించారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద చేరింది. దీంతో 8 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జలాశయానికి భారీగా వరద కొనసాగుతుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ పిఎస్ ను ఎస్పీ హర్షవర్ధన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని పెండింగ్ కేసుల రికార్డులను ఆయన పరిశీలించారు. స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సిబ్బందికి వివరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని సిబ్బందికి ఎస్పీ హర్షవర్ధన్ సూచించారు. ప్రకాశం జిల్లాలోని పాకల బీచ్ ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ఏపీ టూరిజం చైర్మన్ బాలాజీ తెలిపారు. పర్యాటక ప్రాంతమైన పాకలను సందర్శించి బీచ్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బీచ్ తో పాటు పాత సింగరాయకొండలో ఉన్న వారాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని ఏపీ టూరిజం చైర్మన్ బాలాజీ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో డాక్యుమెంట్ రైటర్స్ పెన్ డౌన్ చేస్తూ నిరసన చేశారు. ప్రభుత్వం అమలు చేసిన 2.0 ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని ఆందోళన చేశారు. 2.0 విధానం వలన ప్రజలు దస్తావేజీ రైటర్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇటీవల జరుగుతున్న ఓటీపీల స్కామ్ల వలన ప్రజలు ఓటీపీలు చెప్పాలంటే భయపడుతున్నారని అన్నారు. వాటిని సరిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరుతూ 3 రోజుల పాటు పెన్ డౌన్ చేస్తున్నట్లు డాక్యుమెంట్ రైటర్స్ తెలిపారు.